కానీ మనకు రాజకీయాలకు అతీతంగా మన హక్కులను మనం పొందాలి. అన్ని సంఘాలు కూడా కలిసికట్టుగా వచ్చి ఈ పోరాటాలకు, ఈ దీక్షలకు మద్దతు ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను. మాకు ఏ సంఘాలు లేవు, అయినా ప్రతి పాత్రికేయ సోదరుడు ఏ ఒక్కరు ఉద్యమానికి ముందుకు వేసినా, అడుగు వేసినా వారందరికీ మనం తోడు కావాల్సిన అవసరం ఉంది. అందరిలో ఐక్యత ఉంటుంది, మన జర్నలిస్టులోనే ఐక్యత లేదని ప్రతి గ్రామీణ స్థాయి నుంచి మాట్లాడుకుంటారు. వాటిని మనం ఇంకొకసారి పునరావృతం కాకుండా మనందరం కలిసికట్టుగా ఉండి ఎవరైతే ముందుకొచ్చి ఈ పోరాటం చేస్తున్నారో వారికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళు చేస్తున్నారు, మనం చేయడం లేదు, మాకెందుకు అనుకోవద్దు. అందరూ ముందుకు రావాలి. అందరినీ కలుపుకొని సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అందరి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరినీ కలుపుకొని ఈ పోరాటం చేయాలి, దీక్ష చేయాలి. అదేవిధంగా మన లక్ష్యం ఒకటే. మనం ఎక్కడ ఏ సంస్థల నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము, ఎవరి నుంచి మనం ఆర్థికంగా ఆశిస్తలేము. కావాల్సింది మనం వ్యక్తిగతంగా ఎంతో కష్టపడుతూ పొద్దున లేచి ప్రజలకు ఒక వార్తలు అందించాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేయాలని దృఢ సంకల్పంతో మనం స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. దీనికి ప్రభుత్వం గుర్తించాలి, ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఖచ్చితంగా ఈ దీక్ష చేస్తున్న సోదరుల పోరాటానికి ఫలితం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మాట చెప్పాలంటే, నేను గతంలో 2005 నవంబర్ 11 పత్రికా రంగంలోకి వచ్చినప్పుడు, నేను సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నప్పుడు ఈ ఉమ్మడి జిల్లాలోని అన్ని కాన్స్టిట్యున్సీలు తిరిగినా. అక్కడ పోతే ఒక ఆర్సీ ఇన్ఛార్జీలు, మండల స్థాయి రిపోర్టర్లు ఏ విధంగా ఉన్నారంటే 3 అంతస్తుల భవనాలలో ఉన్నారు, కారు నడుపుతున్నారు. అంటే 2005 సమయాన్ని చెప్తున్నా. ఇక్కడ చూస్తే మన సోదరులు ఎక్కడ ఆర్భాటాలకు పోరు, ఎక్కడ భూములు లేవు, ఇల్లు లేవు. మరి అక్కడికి ఇక్కడికి ఏదో తేడా నాకు కనిపించడం లేదు. మరి ఈ అంశాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఎవరు ఓ స్థానంలో ఉన్నప్పుడు వారే పెద్ద దిక్కై అందరికీ తోడు కావాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన సోదరులకు, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా క్యూ న్యూస్, తీన్మార్ మల్లన్న, క్యూ గ్రూప్ మీడియా మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.